ప్రియులారా, 2026 సంవత్సరంలో ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన వైపుకి తిరిగి ఆయన మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకి నిత్యము మొరపెట్టుచు ఆయన అంటుకొని జీవిస్తారో వాళ్ళందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి బలమైన ప్రార్థనా పరులుగా మారి వాళ్ళు శూరకార్యాలు జరిగిస్తారని, అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగిస్తారని, వారికి ఏ కొదువ ఉండకుండా చేస్తానని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. అయితే అపవాది కూడా యుక్తి గలవాడై మిమ్మల్ని విశ్వాసంలో నుండి పక్కకు తప్పించాలని చెప్పి నానా విధాలుగా మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న మనుషులతో శోధించడం, లేదంటే మీరు అవిశ్వాసం కలుగజేయటం ఇటువంటివి చేస్తాడని. అయితే మీరు వాడు మిమ్మల్ని ఏ విధంగానూ ఏ హాని చేయలేడు, కానీ మిమ్మల్ని ఎలా బెదిరి పెడతారు. కానీ మీరు ఎవరైతే వాడి మాటలు వినకుండా మీరు స్థిర విశ్వాసం కలిగి దేవుణ్ణి హత్తుకొని ఉంటారో వారందరూ జయము చూస్తారని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన వాగ్దానం చేసిన ఆత్మను పొందుకోవాలని చెప్పి ప్రభు అయిన యేసునామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.